అసలు చేయరని చెప్తున్నారు. ఒకవేళ రాజీనామా చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే పరిస్థితి అనివార్యంగా కనిపిస్తుంది. మీరు గతంలో 2 సార్లు పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తదనంతరం రెండోసారి కూడా ఉద్యమ టైంలో ఎవరు పోటీకి రాని సందర్భంలో కూడా మీరు ముందుండి పోటీ చేయాలి. ఎందుకంటే ఆ ఉప ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయడానికి కూడా చాలామంది సిద్ధపడలేదు. మేము చేయము, ఉద్యమంలో తెలంగాణ వాదులంతా కూడా మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఆ సమయంలో పెట్టారు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు అక్కడ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. మేము కూడా అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం జరిగింది. మీరు అభ్యర్థి అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా ఉండే అవకాశం ఉందంటారు హుజూరాబాద్ ఎన్నిక ఒకవేళ జరిగితే? చూడాలి. అది ఇప్పుడు వారు రాజీనామా చేయాలి, ఉప ఎన్నిక రావాలి. ఎందుకంటే అధిష్టాన వర్గం నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కట్టుబడతాం. నేను ఒక కార్యకర్తను, వారు ఏది నిర్ణయిస్తే దానికి పనిచేస్తాం. ఇప్పుడు నా గురించి నేను పోటీ చేసినా చేయలేదా, బీసీ కమిషన్ మెంబర్గా 2 సార్లు ఉన్నా లేదా, వారు మొన్న బీసీ కమిషన్ మెంబర్ ఇవ్వడము. ఇప్పుడు నేను వచ్చిన తొలి రోజులోనే నాకు మంచిగా గౌరవించిండు ముఖ్యమంత్రి గారు, హక్కున చేర్చుకున్నారు, భోజనం పెట్టిండు. ఎన్నోసార్లు ఎక్కడ కలిసినా ఏం వకలవనం అని చాలా పలకరిస్తారు ప్రేమగా. ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు. మీరు చెప్పినట్టుగా అది ఏం జరగబోతుందో నేను చెప్పలేను. అధిష్టాన వర్గం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నన్ను కార్యకర్తగా నువ్వు ఒక మండలానికి పనిచేయని ఆయన అంటే కూడా పనిచేస్తాను. వారి నిర్ణయమే శిరోధార్యమిగా. ఒక రాజకీయ పార్టీలో చేరిన తర్వాత అధినాయకుడి యొక్క నాయకత్వంలో వారి యొక్క ఏ ఆదేశం ఇస్తే ఆదేశం ప్రకారం పనిచేస్తారు. నా అర్హతలను వారిని గుర్తిస్తారు. వారు రాజీనామా చేస్తారా చెయ్యరా అనేటువంటిది ఇంకా మీమాంస. చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. వచ్చినప్పుడు ఎవరు నిర్ణయించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం ఏదైనా దానికి కట్టుబడి ఉంటాం. నేను ఏనాడు కూడా పార్టీ లైన్కు వ్యతిరేకంగా పోను. అట్లని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయాలి. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నది. 30 ఏళ్ళుగా ఉద్యమ స్వభావంతో బతుకున్నట్టు నాకు నేను అనుచితమైన వ్యాఖ్యలు చేయడము, నా నోటికొచ్చింది మాట్లాడడం అనేటువంటిది నా డిక్షనరీలో లేదు. అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా పార్టీ అధ్యక్షుల వారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా తూచా తప్పకుండా పార్టీ కార్యకర్తగా సంసిద్ధమైనటువంటి, నిండైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆత్మ ప్రబోధం మేరకు వారి కోసం పనిచేస్తాను.